స్వాతంత్రం వచ్చినాక అన్ని జాగాలలో డెవలప్మెంట్ అయిందని మనం అనుకుంటున్నాం. కానీ కొన్ని ఊర్లల్లో ఇంకా కరెంట్ లేదని ఎవరికన్నా తెలుసా? ఈయననికే జర ఇచ్చంత్రం అనిపించినా గానీ గీ ఊర్లే ఇన్నొద్దులకు కరెంట్ సౌలత్ వచ్చిందంట. తెలుసా? ఆ సంబరం చూడుర్రి, ఆ ఆనందం చూడుర్రి. కోయ భాషల పాటలు పెట్టుకొని దింసా డాన్సులు వేస్తున్నారు. ఊరుకు కరెంట్ వచ్చుడు, వీళ్ళ గుడిసెలల్లా విద్యుత్ బల్బులు ఎలుగుడు పెద్ద పండుగ అన్నట్టు మురిసిపోతున్నారు. ఈ ఆదివాసీ అడవి బిడ్డలకు ఇన్నొద్దులు ఆయిల్ దీపాలే కరెంటు లైట్లు, కొరకాసు మంటలే వీళ్లకు డూమ్ లైట్లు, వీధి దీపాలు. అసొంటి వీళ్లకు ఒక్కసారే వెలుగులు వచ్చే వరకు వాళ్ళు కూడా ఎలిగిపోతున్నారు. కట్టెల కుప్ప వేసుకొని మంటలు పెట్టి ఆ మంటల చుట్టూ మందంతా కలిసి ఎగిరేటోళ్ళు ఇప్పుడు కరెంటు వచ్చుడుతోని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నెల ఎలుగులల్లా పండుగలు చేసుకునేటోళ్ళు ఇప్పుడు కరెంటు వచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేస్తున్నారు. పగలంతా ఎక్కడ పని చేసినా రాత్రి ఆగ ముందే గుడిసెలు చేరుకొని పండుకునేటోళ్ళు. అసొంటి అడవి బిడ్డలు ఇప్పటి నుంచి కరెంటు వెలుగులల్లా కాలమేలా తీస్తారు. రాత్రిపూట కూడా ఆడుతారు, పాడుతారు. స్వతంత్రం వచ్చిన 77 ఏండ్లకు కరెంటు వీళ్ళ బతుకులల్లా ఎలుగులు నింపుతున్నది. ఆంధ్రప్రదేశ్ ఉన్న అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలో చిన్న గూడెం ఇది. 3 కుటుంబాలు 26 మందే ఉంటారట. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని ఏ రాజకీయ లీడర్ పట్టించుకోలేదో, లేకుంటే కొండలు గుట్టల నడుమ వీళ్ళ ఊరు ఉన్నదో తెలియదు గాని లైట్ల వెలుగులు చూసేదానికి 77 ఏళ్ళు పట్టింది అన్నట్టు. సెల్లు ఫోన్లలోనే ప్రపంచాన్ని చూసే రోజులల్లా ఇప్పుడిప్పుడే కరెంట్ వచ్చుడంటే ఇచ్చత్రం అనిపిస్తున్నాయి కదా.